హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. ఓకే అండి, ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసరికి నేమ్ రియాక్షన్ సిరీస్ నేర్చుకుంటున్నాం కదా సార్. అందులో ఒక నేమ్ రియాక్షన్ అయింది. అదేంటంటే ఫేవర్స్కి విత్ ఇట్స్ ప్రీవియస్ బిట్స్. అలా నేర్చుకుంటేనే మనకి ఆబ్జెక్టివ్ పరంగా చేయగలుగుతాం. లేకపోతే ప్రతి కెమిస్ట్రీ ఆస్పిరెంట్ కూడా ఏ కెమిస్ట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఆబ్జెక్టివ్ బిట్స్ చేయకపోతే మాత్రం మీరు సక్సెస్ అవ్వలేదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే ఉద్దేశంతో నేను కాన్సెప్ట్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ స్టార్ట్ చేశాను సార్. అందులో భాగంగా నేమ్డ్ రియాక్షన్స్లో భాగంగా అనదర్ నేమ్డ్ రియాక్షన్ వచ్చేసి ఈరోజు మన వీడియో సార్, దట్ ఈస్ ద మైకల్ ఎడిషన్. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కెమిస్ట్రీ హబ్. ఓకేనా, లెట్స్ వాచ్. ఓకేనండి, ఇప్పుడు మనం ముందు నేమ్ రియాక్షన్ సిరీస్ 1లో ఎలా స్టార్ట్ చేసాం సేమ్ అదే విధంగా చెప్పుకుంటున్నాం సార్. ఏంటి అదే విధంగా అంటే కాన్సెప్ట్ చెప్పుకుంటాం, దాంట్లో ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో, దాంట్లో ఏమైనా ప్రీవియస్ బిట్స్ వస్తున్నాయో చూసుకుంటాం అనమాట. మనం ఎలా నేర్చుకున్నాం, ఫేవర్స్కి కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అందులో స్టీరియో స్పెసిఫిసిటీ నేర్చుకున్నాం, డిఫరెంట్ హ్యాలోజన్స్లో ఎలా ఫేవర్స్కి రియాక్షన్ జరుగుతుంది నేర్చుకున్నాం. అదేవిధంగా మనం ప్రీవియస్ బిట్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రీవియస్ బిట్స్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మైకల్ ఎడిషన్. ముందు మన ఒరిజినల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏమైనా కాన్సిక్వెన్స్ ఉన్నాయి అని చూద్దాం సార్. ఏంటి మైకల్ ఎడిషన్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. అదేమైనా చిన్నప్పటి నుంచి అంటే మన డిగ్రీలో కానీ ఎంఎస్సీలో కానీ చెప్తూ ఉంటారు కదా సార్. ఏంటి యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్, యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్, active hydrogen compound plus alpha beta unsaturated compound, alpha beta unsaturated compound in presence of base, mild base అనుకోవచ్చు సార్. ఏంటి ఇది రాస్తారు, ఏమి ఏర్పడుతుంది అంటే ద కండెన్సేషన్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ టు ఫార్మ్ ఏ ఏదో వస్తుంది, దాన్ని అడక్ట్ అని అంటారు. మనం చూద్దాం ఎగ్జాంపుల్ ఇచ్చుకొని. అసలు ఏంటిది యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అంటే CH2 ఉండాలి, యాక్టివ్ కార్బన్ ఉండాలి. యాక్టివ్ కార్బన్ అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అనేవి యాక్టివ్ అవ్వాలి. ఎటువంటివి యాక్టివ్ అవుతాయి సార్? హైడ్రోజన్ హ్యావింగ్ ఆర్ కార్బన్ CH2 హ్యావింగ్ కార్బనల్ కాంపౌండ్స్ లైక్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఎస్టర్స్, ఇలా ఇవన్నీ అటాచ్ అయినవన్నీ కూడా యాక్టివ్ హైడ్రోజన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలోనిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్. ఓకేనండి, ఇవన్నీ కూడా యాక్టివ్ హైడ్రోజన్ ఉంటాయి. అలాంటి యాక్టివ్ హైడ్రోజన్ కలిగి ఉన్నట్టు ఒక కాంపౌండ్ ప్లస్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ తీసుకుంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ రియాక్ట్ చేసి ఏదో ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని మైకల్ అడక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను చూడండి సార్, మెలోనిక్ యాసిడ్, దీన్నే మెలోనిక్ యాసిడ్ అంటాం. CO2ET ఎస్టర్ కదా, ప్లస్ అది ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అనుకున్నాం కదా, C++OET. ఓకేనండి, ఆల్ఫా బీటా ఇది కదా, ఆల్ఫా బీటా CH ఏదో ఒక ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయిన ఒక కాంపౌండ్ తీసుకున్నాం. ఓకేనండి, ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఒక కాంపౌండ్ అనమాట. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ జరిగితే ఒక ఏదో అడక్ట్ ఏర్పడుతుంది. అడక్ట్ ఏంటో మనం చూద్దాం. ఓకేనండి, ఇలా ఎవరైనా చెప్పేస్తారు సార్. ఇందులో మనం ఎక్స్టెండబుల్గా నేర్చుకుంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేయగలుగుతాం. ఏంటి ఎక్స్టెండబుల్గా స్టీరియో కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నమాట. ఎటువంటి స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది? ఓకేనండి, ముందు నార్మల్ ప్రాసెస్ మనం చేసుకున్న తర్వాత మనం స్టీరియో కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఒక వ్యూ రావాలి. మైకల్ ఎడిషన్ అంటే ఏం జరుగుతుంది, దేని మధ్య జరుగుతుంది, దేని ప్రెసెన్స్లో జరుగుతుంది, ఏం ఫామ్ అవుతుంది అనేది ఒక వ్యూ వచ్చింది అనుకో, మనం అప్పుడు స్టీరియో కెమిస్ట్రీ గురించి వెళ్దాం. దీని మీద ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసుకోండి సార్, మనం ఈజీగా వెళ్ళొచ్చు అనమాట బయటికి. ఓకేనంటే ఇది జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఏమవుతుంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అంటే ఇక్కడ యాక్టివ్ హైడ్రోజన్ అన్నాం కదా, యాక్టివ్ హైడ్రోజన్ అనేది రియాక్ట్ అవుతుంది కదా, బేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కార్బానియన్ ఫామ్ అవుతుంది అనమాట. కార్బానియన్ ఫామ్ అయిన తర్వాత ఈ కార్బానియన్ అనేది కుదురుగా ఉండదు కదా సార్. కుదురుగా ఉండకుండా దేని దగ్గరికి వెళ్తారు సార్? ఎక్కువ ఉన్న పాజిటివ్ దగ్గరికి వెళ్తారు సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉండే ఛాన్స్ ఉంది సార్? ఎక్కడంటే ఇక్కడ ఒక దగ్గర పాజిటివ్ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒక దగ్గర పాజిటివ్ ఛాన్స్ ఉంది. ఎలా పాజిటివ్ ఛాన్స్ ఇక్కడ వస్తుంది? ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయ్యి
ఇక్కడ పాజిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ చార్జ్ బాండ్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ పాజిటివ్ చార్జ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ కార్బానియన్ అనేది ఏ పాజిటివ్ దగ్గరికి వెళ్తుంది అనేది మన టార్గెట్ అనమాట. ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తే దాన్ని 1,2 ఎడిషన్ అని అంటాం. I mean 1,2 న్యూక్లియోఫిల్ కదా సార్, ఇది న్యూక్లియోఫిల్ ఎడిషన్ అనొచ్చు సార్. విచ్ ఆఫ్ ద 3-4 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చి విచ్ ఇస్ ద న్యూక్లియోఫిల్ ఎడిషన్ నేమ్డ్ రియాక్షన్ అడగవచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకేనా, అందుకు మనం దాన్ని నేమ్డ్ అందుకే నేమ్డ్ రియాక్షన్ అన్నాడు అనమాట. ఆ నేమ్డ్ రియాక్షన్ తెలుసుకుని అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఎడిషన్ జరుగుతుంది, ఎటువంటి సబ్స్టిట్యూషన్ జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగేసరికి ఎడిషన్ రియాక్షన్ సార్. అది ఎటువంటి ఎడిషన్ రియాక్షన్ అంటే మనం చూద్దాం ఇప్పుడు. ఇటువంటి న్యూక్లియోఫిల్ ఎడిషన్ అంటే ఇక్కడ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి సార్, 1,2 ఎడిషన్ అంటాం దీన్ని, లేదా 1,4 ఎడిషన్ అంటాం. అండ్ కంపేర్ టు 1,2 ఎడిషన్ అండ్ 1,4 ఎడిషన్ ఏది స్టేబుల్ అనుకోవచ్చు సార్, 1,4 ఎడిషన్ ఇస్ ద స్టేబుల్ బికాస్ ఆఫ్ కాంజుగేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ అనమాట. ఇలా కాంజుగేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1,4 ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. 1,4 న్యూక్లియోఫిల్ ఎడిషన్ అనేది జరుగుతుంది. అప్పుడు దాన్ని బట్టి మైకిల్ ఎడిషన్ అనేది ఏ విధంగా చెప్పుకోవచ్చు సార్ మనం, Michael addition is the 1,4 nucleophilic addition. 1,4 nucleophilic addition. ఓకేనా సార్, ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా మైగ్రేట్ అయిందంటే ప్రోడక్ట్ ఏమొస్తుందో చూడండి సార్ ఒకసారి. ఈ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను నేను. ఏం యాడ్ అయిందో చూద్దాం. CH3 ఓకేనండి. నెక్స్ట్ ఎక్కడ యాడ్ అయింది సార్, CH ఇక్కడ మనకి యాడ్ అయింది కదా. ఏం యాడ్ అయింది, CO2ET మన యాక్టివ్ మెథిలిన్ కాంపౌండ్ అనేది యాడ్ అయింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ బాండ్ మైగ్రేట్ అయినప్పుడు ఎక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది సార్, ఖచ్చితంగా ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది మైగ్రేట్ అవుతుంది అంటే దీనికి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయ్యి CO-OET. ఓకేనా సార్, ఇది ఏం ఫామ్ అయింది సార్, ఫైనల్గా ఫార్మేషన్ ఆఫ్ CC బాండ్ అని అంటాం. CC బాండ్ హియర్ అనమాట. దీని మైగ్రేషన్ అనేది విచ్ నేమ్డ్ రియాక్షన్ హ్యావ్ CC బాండ్ ఫార్మేషన్ అని అంటాడు. ఒక 4 రియాక్షన్స్ ఇస్తే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. మైగ్రేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద CC బాండ్ ఫార్మేషన్, న్యూ బాండ్ ఫార్మేషన్. చాలా ఉంటాయి అందులో, ఇది ఒకటి అనమాట. ఓకేనా, ఏదో చెప్పుకోవచ్చు. ఫైనల్గా H3+ హైడ్రాల్స్ చేసినట్లయితే ఇది న్యూట్రలైజ్ అవుతుంది. ఎలా న్యూట్రలైజ్ అవుతుంది సార్, ఇలా ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఆ మైనస్ దగ్గరికి H+ అనేది హైడ్రోలిసిస్ జరిగితే వచ్చే కాంపౌండ్ ఏది సార్, ఇది కాంపౌండ్ రాయండి ఒకసారి. CH3 ఇవి 2 మెథైల్ గ్రూప్లు. దేర్ఫోర్ CH ఇక్కడ కదా న్యూ బాండ్ ఫార్మేషన్ అయింది. CO2ET అండ్ ఇక్కడ మైనస్ అన్నాం కదా, అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి హైడ్రోజన్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక హైడ్రోజన్ అనేది వేకెంట్. ఓకేనా, దేర్ఫోర్ CH ఇక్కడ రాసుకుంటే ఇక్కడ వచ్చే H ఎక్కడది, ఫ్రమ్ హైడ్రాలసిస్ అనమాట. నీకు ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నాను, జస్ట్ చూడండి చాలు సరిపోతుంది. మనం పెట్టి పెట్టాలంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. థియరీ టైప్ ఎగ్జామ్ రాసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా రాయాలి. మైకిల్ ఎడిషన్ దాని డెఫినేషన్ రాయాలి. ద రియాక్షన్ బిట్వీన్ ద యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ టు ఫార్మ్ ద CC బాండ్ ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటే దాన్ని మైకిల్ ఎడిషన్ అంటుంది. దానికి డెఫినేషన్ 2-3 ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఇలా జరుగుతుంది సార్. ఇది జనరల్ కాన్సెప్ట్ అనమాట. దీని మీద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. 2-3 ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత మనం స్టీరియో సెలెక్టివ్కి వెళ్దాం. ఓకేనండి, వెళ్ళిపోదాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి స్నాప్ దెన్ డూ ఇట్. ఓకేనా సార్, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ మైకిల్ ఎడిషన్లోకి వెళ్తాం సార్. చూడండి, అసలు ఈ మైకిల్ ఎడిషన్ తెలియక ముందు ఇలా ఏదో 3 కన్వర్షన్ ఇచ్చాడు, మనం దాన్ని కనిపెట్టాలన్నమాట. ఎలా ఇచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలంటే వెంటనే చూసిన వెంటనే ఈ కాంపౌండ్ చూడాలి. ఈ కాంపౌండ్ చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నాయి, ఇదేమో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ లా ఉంది, ఇదేమో యాక్టివ్ హైడ్రోజన్ కలిగి ఉన్నట్టు కాంపౌండ్ ఉంది. వెంటనే మనకి మైకిల్ ఎడిషన్ గుర్తు రావాలి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. అప్పుడు ఏమైతే సార్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అయినప్పుడు మైకిల్ ఎడిషన్ ఏం చెప్తుంది, బేస్ అనేది యాక్టివ్ హైడ్రోజన్ దగ్గర కార్బానియన్ ఫామ్ అవుతుంది. అంతే కదా, 1- ఏమో అట్రాక్ట్ అయిపోతుంది బేస్ దగ్గరికి. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ బేస్ అనేది కామ్గా ఉంటుంది. కామ్గా ఉండకుండా ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్లో 1,4 ఎడిషన్ జరుగుతుంది. దట్ మీన్స్ 1,4 న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. ఇలా జరిగితే, ఇలా మైగ్రేట్ అయితే వచ్చే కాంపౌండ్ ఏది డైరెక్ట్గా చెప్పండి సార్ మీరు, ఏమవుతుంది చూడండి. నేను రాస్తాను, మాతో కూడా ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. దేర్ఫోర్ CH దట్ ఇస్ ఫెనైల్ గ్రూప్ సార్. ఓకేనండి, CH ఇక్కడ కదా యాడ్ అవుతుంది మంది. CH CO2
CO2 ET CO2 ET ఎస్టర్ గ్రూప్స్ అనమాట. సగం మెలోనిక్ ఎస్టర్ కదా అది. ఇప్పుడు ఫర్దర్గా మన మైగ్రేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ CH, ఇక్కడ C డబల్ బాండ్ C డబల్ కదా O మైనస్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ OET. ఫర్దర్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మళ్ళీ ఇది న్యూట్రలైజ్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి సార్? ఇక్కడ CH ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ ఏర్పడుతుంది. కార్బన్ కాంపౌండ్ యాసిడ్ ఉండిపోద్ది. ఫర్దర్గా ఏమవుతుంది? మనకి డబుల్ బాండ్ పోయి న్యూట్రలైజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? CH2 అనేది ఏర్పడి మనకి ఆ కార్బన్ న్యూలీ కార్బన్ బాండ్ ఫార్మేషన్ ఇలా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చూసినట్టు మనకు కనిపించిపోవాలి ఇంకా. ఓకేనా? మైకిల్ అడిషన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, అగైన్ మనకి ఇంకేం చూడక్కర్లేదు. ఎక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉందో చూసుకోవాలి, ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉందో చూసుకోవాలి. చూడండి ఎక్కడ ఉందో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది కదా కాంపౌండ్. ఓకేనా? నెక్స్ట్ యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కడ ఉంది చూడండి, ఇది యాక్టివ్ హైడ్రోజన్. ఓకేనా? ఇక్కడ యాక్టివ్ హైడ్రోజన్ అంటే ఇక్కడ OR మైనస్ అనేది బేస్గా యాక్టివ్ చేస్తే ఇది ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది. కార్బన్ విల్ బి ఫార్మ్ అండ్ 1,4 ఎడిషన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఇలా జరిగితే ఇది C డబుల్ బాండ్ N ఎలా రాసుకోవచ్చు సార్? C ట్రిపుల్ బాండ్ N రాసుకుంటే ఇలా మైగ్రేట్ జరుగుతుంది. మైగ్రేట్ జరిగితే ఇక్కడ న్యూలీ బాండ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది? ఈ కార్బన్కి మంచి జరుగుతుంది. ఇది చూడండి, రాస్తాను. ఇక్కడ CH, ఇక్కడ CN కామన్గా ఉండి ఇక్కడ న్యూలీ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అలా రాసినా పర్లేదు. ఇక్కడ రాస్తున్నాను, కింద రాస్తున్నాను CH2 CH డబుల్ బాండ్ C డబుల్ బాండ్ N మైనస్. ఓకే అండి. ఇక్కడ యాసిటీజ్ మీద రాయండి CH డబుల్ బాండ్ COET. ఓకే అండి. మళ్ళీ ఫర్దర్గా హైడ్రాలసిస్ చేసినప్పుడు యాసిటీజ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అనమాట. ఏమవుతుంది? ఇక్కడ CH2 ఏర్పడుతుంది. డబుల్ బాండ్ మళ్ళీ CN సైనైడ్గా ఏర్పడుతుంది. న్యూలీ బాండ్ ఫార్మేషన్ అయిపోతుంది. ఓకే అండి. మనం ఫర్దర్గా ఇది జనరల్ మైకిల్ అడిషన్ అనమాట. ఈ మైకిల్ అడిషన్ మీద ఫర్దర్ ఇంకా చాలా 2-3 రియాజెంట్ చేస్తే ప్రోడక్ట్ ఏంటో తెలియాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ మీద ఏదో జరుగుతుంది, ఏదో రిడక్షన్ రియాజెంట్ వేయచ్చు, లేదా ఆక్సిడైజింగ్ రియాజెంట్ వేయచ్చు. ఓకేనా? ఇవన్నీ మనం ప్రీవియస్ బిట్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. మైకిల్ అడిషన్ అంటే ఏంటో కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత కాన్సెప్ట్ స్టీరియో కెమిస్ట్రీ ఏమైనా ఉందా, ఇన్వాల్వ్ అయ్యిందా అని చూసిన తర్వాత మనం ప్రీవియస్ బిట్కి వెళ్దాం. ఓకేనండి. ఇది అనదర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉంది, ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉంది చూసుకోండి. దిస్ ఈస్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. యాక్టివ్ హైడ్రోజన్ ఏంటి? ఆబ్వియస్గా యాక్టివ్ హైడ్రోజన్ ఇది వచ్చేసి ఏది అవుతుంది? దేర్ఫోర్ బేస్ ఊరుకుంటుందా? బేస్ ఊరుకోదు కదా, మైనస్ ఏర్పడి ఈ మైనస్ అనేది 1,4 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అనేసి ప్లస్ కనిపిస్తుంది అని ఇక్కడ తెచ్చిపెట్టేయకూడదు. ఓకేనా? 1,2 ఎడిషన్ ఈజ్ మైరీ అండ్ కంపేర్ ద 1,4 ఎడిషన్. దేర్ఫోర్ డబుల్ బాండ్ షిఫ్ట్ హియర్, O షిఫ్ట్ హియర్. దేర్ఫోర్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్? న్యూ సింగిల్ బాండ్, న్యూ CC సింగిల్ బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? PH ఫెనైల్ గ్రూప్ CH ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ CH2 C డబుల్ బాండ్ O స్టైల్ ఫెనైల్ గ్రూప్ పైన అక్కడ యాడ్ అయితే ఎక్కడ యాడ్ చూడండి, ఎక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది? CH కదా, CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CO మైనస్ PH ఫెనైల్ గ్రూప్. ఓకే అండి. సరిపోయిందా? మళ్ళీ ఫర్దర్గా హైడ్రాలసిస్ చేసినప్పుడు చేస్తే ఇక్కడ CH2 ఏర్పడిపోయి H అనేది న్యూట్రలైజ్, డబుల్ బాండ్ పోయి మళ్ళీ కార్బన్ కాంపౌండ్ యాసిటీకి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ మైకిల్ అడిషన్. ఓకేనండి. ఇది జనరల్ టాపిక్ సార్. ఇది ఏంటి? జుజుబీ లెక్క అనమాట. థియరీ టైప్ ప్రిపేర్ అయినప్పుడు ప్రోడక్ట్ రియాక్టెంట్ ప్రోడక్ట్ రియేజెంట్ రాసేస్తాను అనమాట. అక్కడ డెఫినేషన్ రాసి ఒక 4 ఎగ్జాంపుల్ రాసిస్తే 5 మార్కులు 8 మార్కులు వేసేస్తాడు మెకానిజం చూపిస్తుంది. ఓకేనా? దీని తర్వాత ఎక్స్టెండబుల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఇలా ఇవ్వడు. ఎలా ఇస్తాడు? స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. చూద్దామా? స్టీరియో సెలెక్టివ్ ఆఫ్ మైకిల్ అడిషన్. ఓకేనండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి స్నాప్ దెన్ డూ ఇట్. I will explain stereo selective of Michael addition. ఓకేనండి. ఓకేనా సార్? స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ మైకిల్ ఎడిషన్ వెరీ ఇంపార్టెంట్ సార్. మా కాంపిటేటివ్ పర్పస్లో ఖచ్చితంగా స్టీరియో కెమిస్ట్రీ లేకుండా బిట్ ఇవ్వట్లేదు. ఓకేనండి. ఇస్తే నో ప్రాబ్లం. ఓకేనండి.
ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ బిట్స్ సార్. ఇలా ఇచ్చి 4 ఆప్షన్లు ఇచ్చాడు, ఏబిసిడి అనేది మనం గెస్ చేద్దాం. దాంట్లోనే మనం స్టీరియో సెలెక్టివిటీ ఎలా ఉందో చెప్పేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని చెప్పిస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా కనిపిస్తున్నప్పుడు ఏమైంది, ఇక్కడ యాక్టివ్ CH2 కార్బన్ ఉంది, ఇక్కడేమో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ కూడా ఉంది, C డబుల్ బాండ్ ఓ టెర్షియరీ బ్యూటైల్ సార్. అది బిట్ ఎలా ఉందో అలానే రాశాను, మీకు కూడా అది రాయలేదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వచ్చాడో అలాగే ఇచ్చాను. ఐ థింక్ సిఎస్ఆర్ నెట్ జూన్ టర్మ్ ఆఫ్ 2016 or 2017 మెన్షన్ చేయలేదు నేను పాప. నెక్స్ట్ ప్రీవియస్ బిట్స్ ఆఫ్ మైకిల్ ఎడిషన్ చెప్పినప్పుడు మనం మొత్తం కంప్లీట్ బిట్స్ అన్ని చెప్పుకున్నాం. అందులో అంటే ఒక బిట్ తీసి మీకు స్టీరియో సెలెక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బిట్ తీసాను అనమాట. ఓకేనా? ఇక్కడ చూసిన వెంటనే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ C డబుల్ బాండ్ ఓ టెర్షియరీ బ్యూటైల్ రింగ్ ఉంది కదా, దిస్ ఇస్ ఆల్ఫా బీటా. ఇక్కడేమో CH2 కదా, ఇది ఇక్కడ ఏమి లేదంటే CH2 ఇస్ ద యాక్టివ్ కార్బన్, ఇక్కడ LDA ఇస్ ద బేస్ అనమాట. ఇలా కనిపించినప్పుడు వెంటనే మనము బేస్ అనేది ఫామ్ అయిపోద్ది, ఇలాగ అయిపోద్ది. ఇలా అయిపోయిన తర్వాత ఇలాగ ఏదో ప్రోడక్ట్ వస్తుందని రాసాం. కానీ ఇక్కడ ఏమైంది, స్టీరియో కెమిస్ట్రీ చూడ 4 ఆప్షన్లో కూడా మనం స్టీరియో కెమిస్ట్రీ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? దీని మీద ఫస్ట్ LDA వేసామనుకోండి సార్, బేస్ అటాక్ అయింది అనుకోండి, ఏమవుతుంది, కార్బానియన్ ఫామ్ అవుతుంది, CH- ఒక హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్ట్ అయిపోయి ఏర్పడుతుంది. ఓకేనా? దీన్ని కొంచెం విడదీసి రాస్తున్నాను, C డబుల్ బాండ్ ఓ టెర్షియరీ బ్యూటైల్. ఓకేనా? ఇది ప్రతి రియాక్షన్లో జరిగేదే. దీని మీద కీటో ఈనోల్ ఫామ్ అంటాం కదా సార్, ఇది ఏర్పడుతుంది కదా కీటో ఈనోల్ ఫామ్ అనేది. చూడండి ఎలా ఏర్పడిందో, CH డబుల్ బాండ్, ఓకేనా, CO మైనస్, నెక్స్ట్ O టెర్షియరీ బ్యూటైల్, ఇక్కడ యాసిటీస్, మళ్ళీ ఇక్కడ ME. ఓకే అండి, ఇది కీటో ఈనోల్ ఫామ్ అని అంటాం. ఇక్కడ H+ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం అనుకోండి, లేకపోతే Na+ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కడొక్కడ Na+, లిథియం కదా ఉంటుంది, OLE లిథియం ప్లస్. ఓకేనా? ఇలా ఏర్పడింది. ఇది ఏంటి, కీటో ఈనోల్ ఫామ్ ఆఫ్ ద అవర్ యాక్టివ్ హైడ్రోజన్ కాంపౌండ్. దీని మీద స్టీరియో కెమిస్ట్రీ అనేది ఆధారపడుతుంది సార్. ఇక్కడ ఏర్పడినట్టు కీటో ఈనోల్ ఫామ్ అనేది ఇఫ్ ఈ ఫామ్, దెన్ స్టీరియో కెమిస్ట్రీ ఒకలాగా ఉంటుంది. దెన్ ఇఫ్ కీటో ఈనోల్ ఫామ్ ఇస్ Z ఫామ్, దెన్ స్టీరియో కెమిస్ట్రీ ఒకలాగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ ఫామ్ వచ్చింది అనుకోండి సార్, లేదా ట్రాన్స్ వచ్చింది అనుకోండి సార్. ఓకేనా? ఏంటి ఈ Z అనేది, నేను ఆల్రెడీ స్టీరియో కెమిస్ట్రీ లెసన్ ఆల్రెడీ చెప్పాను సార్, విత్ లాట్ ఆఫ్ ప్రీవియస్ బిట్స్. ఎవరైనా చూడకపోతే నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి స్టీరియో కెమిస్ట్రీ లింక్ అన్నీ ఉంటాయి, ఇవి చూడండి సార్. ఓకేనా? ఈ ఎలా ఇస్తాం, ఇలా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కీటో ఈనోల్ ఫామ్కి ఎలా ఇస్తాం. ఓకే అండి, ఈ కార్బన్ మీద ఉన్నట్లకి నెంబర్ 1 నెంబర్ 2 ఆబ్వియస్లీగా. ఈ కార్బన్ మీద ఉన్నట్లకి నెంబర్ 1 నెంబర్ 2 ఏమవుతుంది సార్, ఇక్కడ ఆక్సిజన్ టెర్షియరీ బ్యూటైల్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లిథియం ఉన్నది. ఓకేనా? మెటల్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి. ఓకే, 1 2. ఓకేనా? 1 1 ఉన్నది కాబట్టి ఏమవుతుంది సార్, E అవుతుంది. ఓకేనా? E అవుతుందంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఈ ఫామ్ ఆఫ్ ద కీటో ఈనోల్ ఫామ్, దెన్ ద మేజర్ ప్రోడక్ట్ ఈస్ ద సిన్ ఫామ్, సిన్ ఐసోమర్స్ ఆర్ మేజర్. ఓకేనా? ఇఫ్ Z takes place, యాంటీ ఈస్ ద యాంటీ ఐసోమర్స్ ఆర్ మేజర్. ఓకేనా? సిన్ను యాంటీ అనేది ఏంటి చూద్దాం ఒకసారి. ఏంటి సిన్ యాంటీ అంటే, ఇప్పుడు ఏర్పడుతుంది కదా సార్, ఇక్కడ ఫర్దర్గా మనం రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ కార్బానియన్ అనేది దేని మీద రియాక్ట్ అవుతుంది సార్, ఇక్కడ ఉన్నటువంటి 1,4 ఎడిషన్ కదా జరుగుతుంది అనుకున్నాం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి C డబుల్ బాండ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్, C డబుల్ బాండ్ అనేది ఇలా మైక్రోకి వెళ్తుంది. ఆల్రెడీ నేను శాంపుల్ ఎగ్జామ్స్ 3 ఇచ్చాను. స్టీరియో సెలెక్టివ్లో మీకు ఈజీ అవుతుందని ఒక ప్రాక్టీస్లో చేసాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఫైనల్గా ప్రోడక్ట్ ఏం ఏర్పడుతుంది చూడండి, ఇక్కడ ఈ రెండింటికి మధ్య జరిగినప్పుడు ఇంకా రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇక్కడ CH అనేది దేంతో రియాక్ట్ అయ్యింది సార్. ఓకేనా? ఇక్కడ చూడండి 1 2 3. ఓకేనా? CH అనేది 1 2 3తో దానికి ఆ కార్బన్ దగ్గర 1 కార్బన్ దగ్గర ఏర్పడింది.
1 కార్బన్ దగ్గర ఒక మెథైల్ కార్బన్ ఉంది కదా, ఇదిగో మెథైల్ దగ్గర ఇది ఏమి లేదంటే మెథైల్ కదా, 1 దగ్గర మెథైల్ రాస్తాము. ఓకేనా, నేను ఇక్కడ రాస్తాను, 1 దగ్గర మెథైల్ రాస్తాము. 2 పొజిషన్లో ఏమైనా ఉందా, 2 పొజిషన్లో ఏం లేదు. 3 పొజిషన్లో ఏముంది, 3 పొజిషన్లో O మైనస్ యాస్టీజ్గా టెర్షియరీ బ్యూటైల్ ఉంది. ఓకేనా, ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుందా, దేనికి మధ్య డబుల్ బాండ్ 2 and 3 దగ్గర, 2 and 3 ఎక్కడ ఉంది సార్, ఇలా ఉంది. ఓకేనా, సరిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ రండి, సిహెచ్ దగ్గర ఏముంది సార్, సిహెచ్ దగ్గర ఒక మెథైల్ గ్రూపు, ఇంకో సి డబల్ బాండ్ ఓ, ఇక్కడ రాస్తాను చూడండి సార్ జాగ్రత్తగా, ఓ టెర్షియరీ బ్యూటైల్ యాజ్ టీ రాస్తాం. ఓకేనా, ఇదనమాట. ఫర్దర్గా హైడ్రాక్సీ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్, ఫర్దర్ హైడ్రాక్సీ చేసిన ప్రోడక్ట్ ఇది ఇలా కన్వర్ట్ అయిపోయి ఇది న్యూట్రలైజ్ అయిపోయి వచ్చే ప్రోడక్ట్ నేను ఇక్కడ రాసిన చూడండి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ బోర్డ్, ల్యాక్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఓకే, ఏమవుతుంది ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ CH2 ఏర్పడిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్, ఇది మన ఆప్షన్స్లో ఉన్న విధంగా రాద్దాం. ఓకేనా, ఇలా ఉన్నా ఓకే, కాకపోతే ఓకేనా ఓకేనా, ఇది మన ప్రోడక్ట్. ఓకేనండి, ఇది వితౌట్ స్టీరియో కెమిస్ట్రీ. ఇప్పుడు స్టీరియో కెమిస్ట్రీ అనేది దేని మధ్య మనం ఉంటుంది సార్, ఇక్కడ ఫామ్ అయినటువంటి న్యూలీ CC బాండ్ మధ్య ఉన్నటువంటి అటాచ్ అయిన మెథైల్ గ్రూప్స్ వద్ద స్టీరియో కెమిస్ట్రీ అనేది మారిందనమాట. ఓకేనా, మనం ఇప్పుడు స్టీరియో కెమిస్ట్రీ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఏర్పడినటువంటి కీటో ఈనోల్ ఫాము అనేది ఈ ఫామ్లో ఉంటే సిన్ మేజర్ అంటాం. సిన్ మేజర్ అంటే బోత్ ఆర్ సేమ్ ప్లేన్లో ఉండాలన్నమాట, లైక్ ఇలా, లేదా బిలో ద ప్లేన్ అని ఉండాలి, అబౌవ్ ది ప్లేన్ అని ఉండొచ్చు అనమాట. ఓకేనా, అది సిన్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, ఒకవేళ ఇక్కడ వచ్చింది జడ్ అయింది అనుకోండి సార్, లేదా సిస్ అయింది అనుకోండి సార్, యాంటీ ఈజ్ ద మేజర్. ఇక్కడ ఖచ్చితంగా 1 ఆపోజిట్లో ఉంది కాబట్టి ఈజ్ ద ఈ ఫామ్ ఆర్ ట్రాన్స్ఫామ్ అని అంటాం, ట్రాన్స్ ఆల్కీన్ అని అంటాం. ఖచ్చితంగా ట్రాన్స్ వచ్చినప్పుడు సిన్ ఈజ్ ద మేజర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్స్ అనేవి సిన్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఇస్తారు సార్, ఏ అండ్ డినా లేదా ఏబిసినా. ఫర్దర్గా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చి మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాడు, ఏ కమా బి ఓన్లీ, బి కమా సి ఓన్లీ, సి కమా డి ఓన్లీ, ఏబిసిడి అని ఇస్తాడు. మన ఆన్సర్లో ఇవి పెట్టాలన్నమాట. ఎందుకు పెట్టాలని అంటే ఇది కాన్సెప్ట్ అనమాట. స్టీరియో కెమిస్ట్రీ అనేది మైకేల్ ఎడిషన్లో ఎలా జరుగుతుంది, ఇఫ్ కీటోయినోల్ ఫామ్ అనేది ఈ ఫామ్లో ఉంటే సిన్ ఈజ్ ద మేజర్. అంటే సిన్ డైరెక్షన్లో ఉన్నవి మెథైల్ గ్రూప్స్ కనెక్ట్ స్టీరియో కెమిస్ట్రీ సిన్ డైరెక్షన్లో ఉండాలన్నమాట. ఓకేనా, జడ్ అయితే యాంటీ మేజర్ అనమాట. ఒకటేమో డాటెడ్ ప్లేన్లో, ఒకటేమో థిక్ ప్లేన్లో. అంటే ఈ 2 ఆప్షన్స్ అనేవి రైట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఇక్కడ ఉన్నది జడ్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, జడ్. ఓకేనా సార్, ఇది మొత్తం టోటల్ మైకేల్ ఎడిషన్ విత్ కాన్సెప్ట్ విత్ స్టీరియో సెలెక్టివిటీ. మనం నెక్స్ట్ చూడాల్సింది ఈ మైకేల్ ఎడిషన్ మీద ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉన్నాయా అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. మర్చిపోవద్దు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.